ఎమ్మెల్యేల 5 అనర్హత పిటిషన్లపై తీర్పు శాసనసభాపతి ప్రసాద్ కుమార్ ఈ మధ్యాహ్నం తీర్పు ఇవ్వనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, 5 అనర్హత పిటిషన్లకు సంబంధించిన వివరాలేంటి? ఉమా, మరికొద్దిసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం ప్రకటించనున్నారు. ఇప్పటికే వీళ్ళకి సంబంధించిన పూర్తి విచారణ జరిగింది. తీర్పు రిజర్వ్ లో ఉంచుకున్నారు. గత కొన్ని రోజులుగా దీని మీద కసరత్తు చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్, అదేవిధంగా న్యాయ నిపుణులు కలిసి ఈ తీర్పు మొత్తం అంతా కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా పూర్వాపరాలు తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాళ్ళ మీద ఆ 10 మంది మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ కు చెందిన నాయకులు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మీద స్పీకర్ తక్షణమే స్పందించలేదు, చర్యలు తీసుకోలేదన్న వాదన పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టులో దీని మీద విచారణ కొనసాగింది. ఈ విచారణలో భాగంగా హైకోర్టు స్పీకర్ కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్ల మీద ఏదైతే బీఆర్ఎస్ చెందిన పిటిషన్లు ఉన్నాయో ఆ పిటిషన్ల మీద వీళ్ళ త్వరగా విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి సూచించింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును, హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మీద బీఆర్ఎస్ నాయకులు సంతృప్తి చెందలేదు. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో దీని మీద సుదీర్ఘంగా విచారణ జరిగింది. సుదీర్ఘంగా విచారణ జరిగిన తర్వాత స్పీకర్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 90 రోజుల లోపల, అంటే 3 నెలల లోపల ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల మీద పూర్తిగా విచారణ పూర్తి చేసి దాని మీద నిర్ణయం ప్రకటించాలని చెప్పి స్పష్టం చేసింది. అయితే అందులో భాగంగానే స్పీకర్ ఈ 10 మందికి కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళందరినీ కూడా విచారణకు రావాలని చెప్పేసి నోటీసుల్లో స్పష్టం చేశారు. అయితే 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే విచారణకు హాజరయ్యారు. 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రమే విచారణ పూర్తయింది. మిగిలిన 2 ఎమ్మెల్యేలకు సంబంధించి ఏవైతే నోటీసులు జారీ ఆ నోటీసులకు సమాధానం ఇచ్చేదానికి కొంత సమయం కావాలని చెప్పేసి కోరుతూ వచ్చారు. ప్రధానంగా తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి ప్రకాష్ గారు, గూడెం మహిపాల్ రెడ్డి, ఆర్కే పూడి గాంధీ, ఈ 5 మందికి సంబంధించి ఈ వేళ మధ్యాహ్నం 3 గంటలకు ఈ నిర్ణయం వెలువడున్నది. మిగిలిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్య, డాక్టర్ సంజయ్ కుమార్, ఈ ముగ్గురికి సంబంధించి రేపు తీర్పు వెలువడే అవకాశం ఉండాలని చెప్పేసి స్పీకర్ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు దానం నాగేందర్, అదేవిధంగా కడియం శ్రేణి, వీళ్ళిద్దరికి సంబంధించి స్పీకర్ జారీ చేసిన నోటీసులకు ఇప్పటి వరకు కూడా సమాధానం ఇవ్వలేదు. సమాధానం ఇవ్వకుండానే సమయం కావాలని చెప్పి కోరుతూ వచ్చారు. 2 సార్లు నోటీసులు జారీ చేశారు. 2 సార్లు కూడా సమయం కోరుతూ వచ్చారు. మిగిలిన 8 మందికి సంబంధించి పూర్తిగా విచారణ జరిగింది. దానికి సంబంధించి తీర్పు కూడా గత కొన్ని రోజులుగా కసరత్తు చేసి పూర్తి చేశారు. కాబట్టి ఈవేళ మధ్యాహ్నం 3:30 గంటలకు స్పీకర్ అధికారికంగా తన నిర్ణయాన్ని ఈ 5 మంది ఎమ్మెల్యేలపై సంబంధించి అనర్హత పిటిషన్లకు సంబంధించి తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ప్రకటించిన తర్వాత ఏదైతే స్పీకర్ నిర్ణయం చేసిందో ఆ నిర్ణయాన్ని వెబ్సైట్ లో కూడా పెట్టే అవకాశం ఉండాలని చెప్పేసి అధికార వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ కు సంబంధించిన ఎవరైతే ఫిర్యాదు చేశారో వారు ఖచ్చితంగా అనర్హత వేటు పడతారని చెప్పి ధీమాగా ఉన్నారు. కానీ విచారణ పూర్తిగా ఒకసారి కూడా మనం పరిశీలించి ఆ విచారణలో ఎక్కడ కూడా ఆధారాలు లభించలేదని చెప్పేసి ఒక వాదన కూడా ఎదుగుతుంది. ఈ 2 వాదనలలో దేని మీద స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు, ఏ విధంగా తీర్పిస్తారు అన్నది మరి కాసేపట్లో స్పష్టం కానున్నది. ఉమా, ధన్యవాదాలు తిరుపాల్.